హలో వ్యూవర్స్, కౌశల్ క్విజ్ మొన్న జరుపుకున్నటువంటి ఈ కౌశల్ క్విజ్ నందు మన విద్యార్థులు చక్కగా పాల్గొని వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. మరి కేవలం మనకు 36 స్కూల్కి సంబంధించినటువంటి మార్క్స్ మాత్రమే మనము గ్రూప్లో షేర్ చేసాం. మరి మిగిలినటువంటి విద్యార్థులు చాలామంది ఉపాధ్యాయులు సార్ మా పిల్లల యొక్క మార్క్స్ కూడా కావాలి, మరి పార్టిసిపేట్ అయినందుకు వాళ్ళకి ఏదైనా సర్టిఫికెట్ ఇస్తారా అని అడుగుతున్నారు. మరి దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నాను. మీకు ప్రతి పిల్లవానికి సంబంధించి ఎవరైతే కౌశల్ 2023 క్విజ్లో పాల్గొన్నారో ప్రతి ఒక్క విద్యార్థికి వారి పేరు మీదుగానే సర్టిఫికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు మన విజ్ఞాన భారతి మందాన్ వారు. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా మీకు మన వాట్సాప్ గ్రూప్లోనే ఇస్తున్నాం, లేదా ఈ వీడియో క్రింది చివరి డిస్క్రిప్షన్లో మీరు ఆ లింక్ ద్వారా సైట్లోకి లాగిన్ కావచ్చు. సో కొత్త సైట్ ఏం కాదు, మన ఇందాక విద్యార్థులు ఏదైతే మాక్ టెస్ట్ తర్వాత మెయిన్ టెస్ట్ రాశారో అదే లింక్నే. మీరు జస్ట్ ఆ లింక్ను క్లిక్ చేసినట్టయితే ఇంతకుముందులాగే క్లిక్ హియర్ ఫర్ లాగిన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ లాగా ఇంతకుముందు మనం ఏదైతే యూజ్ చేసామో మన పాఠశాలకు సంబంధించినటువంటి UDICE కోడ్ ఫాలోడ్ బై ఏ విద్యార్థి అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. సో 8th క్లాస్ వాళ్ళైతే 0 to 01 to 20 అని, 9th క్లాస్ అయితే 21 to 40 అని, 10th క్లాస్ వాళ్ళైతే 41 to 60 అని. సో మన పిల్లలకు మనం అసైన్ చేసినటువంటి యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ను మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా యూజర్ నేమ్ ఇచ్చేస్తాం. సో తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్, సేమ్ యాజ్ యూజువల్గా ఎగ్జామ్లో ఏ విధంగా అయితే రాస్తున్నామో అదే విధంగానే మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ 28. సో మన పాఠశాలకు సంబంధించినటువంటి UDICE కోడ్ ఇస్తున్నాను. సో UDICE కోడ్ ఫాలోడ్ బై 8th క్లాస్ విద్యార్థికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేస్తున్నాను, మొదటి విద్యార్థి. సో పాస్వర్డ్ అనేది మనం ఏదైతే మెయిన్ టెస్ట్కు రాసామో కౌశల్ KOUSHAL 2023 కౌశల్ 2023. సో రిపీటెడ్గా KOUSHAL 2023 పాస్వర్డ్ ఇస్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఏదైతే మనకి ఇక్కడ కేస్ సెన్సిటివ్గా కనపడుతూ ఉందో ఆ క్యాప్చా అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో క్యాప్చా ఇచ్చేసి డౌన్లో ఉన్నటువంటి లాగిన్ అని క్లిక్ చేయగానే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి మార్క్స్, సో ఆ విద్యార్థి సంబంధించిన స్టూడెంట్ ఐడి, సో ఎవరైతే రాశారు, ఏ జిల్లాకు సంబంధించినటువంటి వారు, సో ఎప్పుడు టెస్ట్ తీసుకోవడం జరిగింది, సో వచ్చినటువంటి టోటల్ మార్క్స్, మ్యాథ్స్లో 15 out of ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫిజిక్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, బయాలజీలో ఎన్ని వచ్చాయి, ICSలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, జియోగ్రఫీ టోటల్ షీ షెక్యూర్డ్ హౌ మచ్ మార్క్స్ out of 45 అనేది వస్తుంది. సో పై భాగంలోనే మనకి ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్, సో డౌన్లోడ్ సర్టిఫికేట్ అనేది క్లిక్ చేసినట్టయితే మనకు ఆ సర్టిఫికేట్ అనేది విద్యార్థికి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ అనేది చక్కగా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మన విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకు అందజేస్తారని చెప్పి కోరుతున్నాను. మరి ఇలాంటి వీడియోల కోసం మన అనిల్ టెక్ గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు విద్యా విషయకంగా అనేక విషయాలను మున్ముందుగా తెలియచేయడానికి ఈ ఛానల్ ద్వారా నేను కృషి చేస్తూ ఉంటాను. అదేవిధంగా మీ యొక్క సలహాలు మాకు అవసరమవుతూ ఉంటాయి. సో మీరు ఇచ్చేటువంటి లైక్ తర్వాత షేర్ కామెంట్సే మన యొక్క ఛానల్కు ఊతంలాగా ఉంటాయి.
సో వన్స్ అగైన్ ఇంకొక సర్టిఫికేట్ను మనం ఇక్కడ డౌన్లోడ్ చేద్దాం. సో ఈ విధంగా లాగిన్ అయ్యాం. సో విద్యార్థికి సంబంధించినటువంటి పేరు చూసాం, వాళ్ళకు సంబంధించినటువంటి మార్క్స్. సో 10th క్లాస్ 41 ఇచ్చాను కాబట్టి 10th క్లాస్ విద్యార్థికి సంబంధించినటువంటి మార్క్స్. సో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఈ విధంగా సింపుల్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా వారికి సంబంధించిన వారు ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే నేమ్ ఇచ్చారో అదే నేమ్తోనే ఇక్కడ సర్టిఫికేట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరడాల్ మీ అనిల్ టెక్ గురు.